అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఇంజనీరింగ్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకు ముందు అయితే వీడియోలో సెమీ కండక్టర్స్ గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అలాంటిది మరొక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అంటే బీటెక్లో కొత్తగా రూపొందుకుంటున్నటువంటి బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అది నానో టెక్నాలజీ. దానివలన ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఏం చేంజెస్ ఉన్నాయి అంటే ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయంలో కావచ్చు. సో దాంట్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ప్లేస్మెంట్స్ ఎంత ప్యాకేజెస్లో వస్తున్నాయి స్టూడెంట్స్కి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక తల జుట్టు కన్నా 1000 రెట్లు చిన్నగా ఉండే యంత్రాలను తయారు చేయడం మనం ఎప్పుడైనా చూసామా? అంటే చేసేటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో అవి చాలా అంటే మన తల వెంట్రుక కంటే కూడా చిన్నగా ఉండే యంత్రాలను అవి మనం ఎప్పుడైనా చూసామా? లేదు. అదేవిధంగా మన దుస్తులను మనమే శుభ్రం చేసుకోవడం అంటే శుభ్రం చేసుకునేలా తయారు చేయడం ఇలాంటివి. ఇంకా రక్తంలోకి వెళ్ళి వ్యాధులను నయం చేసేటువంటి చిన్న చిన్న రోబోట్స్ ఇప్పుడు మనమైతే బయట చూస్తున్నాం. రోబోట్స్ అవి ఎలా ఉన్నాయి, బయట మనందరికీ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ నానో టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి రోబోట్స్ ఏంటి అంటే రక్తంలోకి వెళ్ళి మనకు ఉండేటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని నయం చేయడం. అంటే అవి ఎలా ఉంటాయంటే ఓన్లీ ఎక్కడైతే మనకి పెయిన్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే ఓన్లీ ఆ పార్ట్ వరకు వెళ్ళి మాత్రమే అవి వర్క్ చేస్తాయి అనమాట. సో ఇలాంటి రోబోట్స్ గురించి మనం ఎప్పుడైనా విన్నామా? లేదు కదా. సో మరి ఇవన్నీ దేని వల్ల సాధ్యపడుతున్నాయి అంటే నానో టెక్నాలజీ వల్లనే సాధ్యపడుతున్నాయి. సో మరి ఈ నానో టెక్నాలజీ ఏంటి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి రంగం. అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం మార్పులను ఒక రకంగా అంటే ఇప్పటి వరకు ఉన్నది ఒక రకం, ఇప్పుడు ఈ నానో టెక్నాలజీ వచ్చిన తర్వాత చూసే ప్రపంచం ఒకలాగా ఉంటుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి రంగం ఈ నానో టెక్నాలజీ. సో ఇది దేంట్లో ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అంటే ఏ రంగాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అంటే మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, ఫ్యాషన్, స్పేస్ ఇలా ప్రతి రంగాన్ని ఇది మార్చేస్తుంది. సో అవేంటి అనేది మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి? ఒక మీటర్ని కొలవడానికి మనం ఉపయోగించే సాధారణ సైజ్ అంటే ఒక మీటర్ అంటే ఏంటి? మనం మామూలుగా కొలతలకి యూజ్ చేసేది ఒక మీటర్. అది మనం క్లాత్ కావచ్చు, లేకపోతే మన హౌస్ కన్స్ట్రక్షన్ దానిలో కావచ్చు, ఎక్కడైనా మనం దేన్ని మెయిన్గా ఇప్పుడు చూసే కొలత ఏంటి అంటే ఒక మీటర్ లాగా మనం కొలుస్తాం. అది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఎంతవరకు ఉంటుంది? మన చేతి నుంచి భుజం వరకు దాదాపుగా 1 మీటర్గా ఉంటుందని ఊహించుకుంటే కనుక అదే 1 మీటర్ను 1 బిలియన్ భాగాలుగా కట్ చేస్తే అదే నానోమీటరు. అంటే 1 భాగం ఈజ్ ఈక్వల్ టు 1 నానోమీటర్ అనమాట. సో ఈ 1 నానోమీటర్ అంటే ఏంటి అంటే 0.01. సో ఇంత చిన్న పార్ట్ అనమాట. దాన్ని మనం ఇమాజినేషన్లో కూడా మనం చేయలేము అంత చిన్న పార్ట్ని. సో అంటే అది మన కంటికి కనపడదు కూడా. ఈ స్థాయిలో ఉండే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం నానో మెటీరియల్స్ అంటాము. సో ఈ స్థాయిలో పదార్థాల లక్షణాలు కూడా చేంజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గోల్డ్ని తీసుకున్నట్లయితే అంటే బంగారాన్ని తీసుకున్నట్లయితే అది బంగారం రంగులోనే ఉంటుంది. బట్ దాన్ని మనం నానో సైజులో తీసుకున్నట్లయితే అది ఎరుపు రంగులోకి వస్తుందన్నమాట. సో అక్కడ పదార్థం యొక్క లక్షణం అంటే కలర్స్ అవ్వచ్చు, వాటి యొక్క లక్షణాలు అవ్వచ్చు, ఏవైనా కూడా నానో సైజులో తీసుకున్నప్పుడు అవి చేంజ్ అవుతాయి. సో నానో టెక్నాలజీ అంటే అణువుల స్థాయిలో పదార్థాలని రూపొందించడం మరియు నియంత్రించడం. ఇది భవిష్యత్ ఇంజనీరింగ్కి పునాది అని కూడా చెప్పవచ్చు. నానో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది? మరి కొన్ని ప్రాముఖ్యమైన రంగాలు అంటే నానో టెక్నాలజీని మనం యూజ్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ రంగాలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్లో మనం ఇందాక చెప్పినట్టుగా ఆ చిన్న చిన్న రోబోట్స్ ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న రోబోట్స్ని మన బాడీలోకి పంపించి దాని ద్వారా ట్రీట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాన్సర్ పేషెంట్ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే కీమో ఉంటుందో, రేడియోథెరపీ ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే అవి చేయడం వలన వాళ్ళకి బాడీలో ఉన్న ఇంకా సమ్ అదర్ పార్ట్స్ అంటే సెల్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో అలా కాకుండా ఈ నానో టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి రోబోట్స్ని మనం క్యాన్సర్ పేషెంట్కి యూజ్ చేసినట్లయితే అది ఏం చేస్తుందంటే ఓన్లీ డ్రగ్ అంటే ఆ క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వాల్సినటువంటి ఆ డ్రగ్ ఏదైతే ఉంటుందో ఈ చిన్న చిన్న నానో రోబోట్స్ డైరెక్ట్గా ఓన్లీ ఆ శరీరంలో ఆ ఒక్క పార్ట్ మీదనే ప్రభావితం చేస్తుంది అనమాట. దానివల్ల వీళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. సో మెడిసిన్ రంగంలో అలాగే ఇంకా మనకి ఐ ఆపరేషన్లో అవ్వచ్చు. సో కనుక మనం ఈ నానో రోబోట్స్ని యూజ్ చేస్తే పేషెంట్స్ త్వరగా కోలుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మనం అందరం ఏం అడుగుతున్నాం? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతున్నాం. సో ఖచ్చితంగా డ్రగ్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకున్న ట్యాబ్లెట్స్ మన బాడీలో ఓన్లీ మనకి ఎక్కడైతే గాయమో నొప్పి ఉంటుందో ఓన్లీ అక్కడే వర్క్ చేయదు, బాడీ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ నానో రోబోట్స్ యూజ్ చేయడం వల్ల
ఓన్లీ ఆ పర్టికులర్ సెల్లోనే, అంటే ఆ బాడీలో ఉన్నటువంటి ఎక్కడైతే మనకు అంటే నొప్పి, గాయం లేదంటే క్యాన్సర్ సెల్స్ అలాంటివి ఉన్నాయో ఓన్లీ అక్కడే డ్రగ్స్ వదిలేస్తుంది, అక్కడే డ్రగ్స్ పనిచేసేలా చేస్తుంది. కాబట్టి మెడిసిన్ రంగంలో అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అంటే మన ఫోన్స్, ల్యాప్టాప్స్ మరింత చిన్నగా, వేగంగా తయారవుతున్నాయి దీనివలన. ఇది ఓన్లీ నానో ట్రాన్సిస్టర్స్ వల్లనే సాధ్యమవుతుంది. అంటే మనం కనుక చూసినట్లయితే మనం స్టార్టింగ్లో ఫోన్స్ అనేది ల్యాండ్ ఫోన్స్ వచ్చినాయి, దాని తర్వాత సెల్ ఫోన్స్ కూడా అది పెద్ద పరిమాణంలో అండ్ లేదంటే ఇంకా చెప్పాలంటే బరువుతో కూడుకొని వచ్చాయి. బట్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ఫోన్స్ అవ్వచ్చు, లేదంటే ఇంతకుముందు డెస్క్టాప్స్ ఉండే అవైతే మనం ఎక్కడ క్యారీ చేయడానికి కూడా లేకపోతుండే. ఇప్పుడు మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ అవ్వచ్చు, యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఇవి డే బై డే డెవలప్ అవుతున్నాయి. దీనికి రీజన్ ఏంటి అంటే నానో టెక్నాలజీ, నానో ట్రాన్సిస్టర్స్ వల్లనే ఇదైతే సాధ్యమవుతుంది. ఇదే నానో టెక్నాలజీ మరియు ఇంతకుముందు వీడియోలో మనం సెమీ కండక్టర్స్ గురించి చెప్పాం కదా, అది సెమీ కండక్టర్స్. సో ఈ రెండింటి వల్లనే అనేది ఈ డెవలప్మెంట్ అనేది అయితే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇంకా ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, నానో సోలార్ సెల్స్ ఎక్కువ సూర్యకాంతిని ఏం చేస్తుందంటే అది విద్యుత్తుగా మార్చేస్తాయి అండ్ బ్యాటరీస్ కూడా ఎక్కువ రోజులు ఉండేలా పనిచేస్తున్నాయి. ఇంతకుముందు మనం ఫోన్స్ అనేది సైజు తగ్గించినాం, కాకపోతే అప్పుడు ఉండే బ్యాటరీస్ ఎలా ఉండేది, అప్పుడు మనం ఒక డే అంతా ఛార్జింగ్ పెడితే ఒక 1-2 hours మాత్రమే యూజ్ చేసేటట్టు ఉండే మనం వాడే మొబైల్స్. బట్ ఇప్పుడు ఒక ½ an hour పెడితే ఒక రోజంతా కూడా వాడుతున్నాం మొబైల్స్. అది దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ఈ నానో టెక్నాలజీ వల్లనే సాధ్యమవుతుంది. టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్ నెక్స్ట్. సో ఈ టెక్స్టైల్స్ అంటే క్లాత్స్, అవి ఏంటి ఇప్పుడు దుమ్ము పట్టని వస్త్రాలు అంటే దుమ్ము పట్టని దుస్తులను కూడా తయారు చేస్తున్నాం. మరి దానివల్లనే యూజ్ ఏంటి అంటే మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్స్ కొన్ని వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి అవ్వచ్చు, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు గ్లౌస్తో చేసుకుంటున్నప్పుడు ఎక్కువ కెమికల్ అనేది గ్లౌస్కి అంటడం జరుగుతుంది. మన పాత టైప్ ఆఫ్ అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ గ్లౌజెస్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి వాడిన వాళ్ళకైతే కెమికల్ అనేది ఆ గ్లౌస్కి పట్టుకుంటుంది. బట్ ఇప్పుడు ఈ నానో టెక్నాలజీ వలన చేసేటువంటి దుస్తులతోని అవి చేస్తే ఏమవుతుందంటే వాటికి అంటుకోదు, దానివల్లనే మెటీరియల్ వేస్ట్ అవ్వదు. ఇంకా అండ్ ఆ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ అనేది కూడా రాదు. అండ్ అదేవిధంగా నీటిని తట్టుకునేటువంటి టెక్నాలజీ కూడా వచ్చిందనమాట. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం హౌసెస్, అదేమవుతుంది కొన్ని చోట్ల వాటర్ని లీక్ చేస్తూ ఉంటుంది. నానో టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది ఆ హౌస్ ఏదైతే ఉంటుందో వాటర్ని తీసుకోదనమాట. దానివలన ఈ హౌసెస్ అనేది ఎక్కువ కాలం కూడా స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ పరంగా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నీటి శుద్ధీకరణ, ఆయిల్ స్పిల్ స్క్రీన్ చేయడం ఇవన్నీ కూడా నానో మెటీరియల్స్ వల్లనే సాధ్యమవుతుంది. ఇంపార్టెంట్ రంగం ఏంటి అంటే డిఫెన్స్ అండ్ స్పేస్. సో ఇదేంటి అంటే డిఫెన్స్లో బలమైన అంటే స్ట్రాంగ్ బట్ లైట్ వెయిట్ డ్రోన్స్ లాంటివి అయితే యూజ్ చేయడం, అది విమానాల్లో అవ్వచ్చు, స్పేస్ క్రాఫ్ట్లో కావచ్చు. ఈ పరంగా నానో టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ తీసుకున్నట్లయితే మనం దాంట్లో యూజ్ చేసినటువంటి డ్రోన్స్ ద్వారా ఏం చేస్తున్నాము, అక్కడ ఉండే అంటే అక్కడ ఏదైతే పాకిస్తాన్లో అక్కడ వాళ్ళు ఎలా ఫైండ్ అవుట్ చేసిండ్రో వాళ్ళ ఏరియాస్ని అంటే డ్రోన్స్ ద్వారానే. సో డ్రోన్స్ ఏంటి అంటే లైట్గా అంటే తేలికపాటి ఉండడం వల్ల ఏమవుతుంది, అవి ఎంత దూరమైనా ట్రావెల్ చేసి అక్కడ ఏరియాని అవి ఫైండ్ అవుట్ చేసి మనకి సింధూర్ ఆపరేషన్కి హెల్ప్ అయిందనమాట. బట్ ఇంతకుముందు అనేది అలా లేకుండే. ఇప్పుడు నానో టెక్నాలజీ రావడం వల్ల డిఫెన్స్లో కూడా ఈ రకంగా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్పేస్లో కూడా ఇప్పుడు రాకెట్స్, విమానాల్లో కూడా మనం ఈ నానో టెక్నాలజీని అనేది బాగా యూజ్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఇంత డెవలప్మెంట్ ఉంది కదా, ఇన్ని రంగాల్లో డెవలప్మెంట్ ఉంది, మరి అది విద్యార్థులకు యూజ్ అవుతుందా? ఒకవేళ విద్యార్థులకు అవకాశం ఉంటే ఏ రంగాల్లో అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏం చదవాలి దానికోసం అనేది ఇప్పుడు చూద్దాం. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇదైతే మంచి సువర్ణ అవకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రంగంలోకి రావాలంటే మరి వాళ్ళు ఏం చదవాలి అంటే బీటెక్ ఇన్ నానో టెక్నాలజీ అండ్ ఎంటెక్, ఎంఎస్సీ ఇన్ నానో సైన్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇవి కనుక చదివినట్లయితే ఈ నానో టెక్నాలజీ ఫీల్డ్లో స్టూడెంట్స్కి అయితే మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి స్పెషలైజేషన్స్కు కూడా చక్కటి మార్గాలు అయితే ఉంటుంది. ఐఐఎస్సి బెంగళూరు, అమిటి నానో ఇన్స్టిట్యూట్, విఐటి అంటే విట్ వంటి ప్రముఖ సంస్థలు అయితే ఈ కోర్స్ని అందిస్తున్నాయి. ఉద్యోగాలు మరి ఏ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి వస్తాయి అని అంటే రీసెర్చ్ ల్యాబ్ అంటే డిఆర్డిఓ, ఇస్రో, సిఎస్ఐఆర్, ఫార్మా హెల్త్ కేర్ కంపెనీస్, సెమీ కండక్టర్ కంపెనీస్ అండ్ స్పేస్ డిఫెన్స్ సంస్థలలో ఇంకా వీళ్ళు నూతన అంటే కొత్త స్టార్టప్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు.
మళ్ళీ ఇది ఎవరైతే చదివినారో వాళ్ళకి ఫారెన్ కంట్రీస్లో అంటే విదేశాల్లో కూడా మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. అమెరికా, జర్మన్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో మంచి అవకాశాలు అయితే స్టూడెంట్స్కి రావడం జరుగుతుంది. ఇది మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎందుకు అని అంటే, ఈ శతాబ్దం కంప్యూటర్ శతాబ్దం అయితే, అంటే ఇప్పుడు నడుస్తున్నదంతా కంప్యూటర్ యుగం అయితే వచ్చే కాలం అంతా నానో టెక్నాలజీ యుగం అవుతుంది. సో క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధులకు చికిత్సని అంటే ట్రీట్మెంట్ని కూడా మనం ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నానో బ్రెయిన్ చిప్స్తో కృత్రిమ మేధస్సు మరింత శక్తివంతం అవుతుంది. కృత్రిమ మేధస్సు అంటే ఇప్పుడు లైక్ కంప్యూటర్స్ అవ్వచ్చు. సో అలాంటిది ఏదైతే ఉంటుందో అది ఇంకా శక్తివంతం అవుతుంది. వ్యవసాయంలో నానో సెన్సార్స్, స్మార్ట్ ఫర్టిలైజర్స్ కూడా ఉపయోగపడతాయి. ఒకప్పుడు అగ్రికల్చర్ ఎలా ఉండేదంటే మొత్తం హ్యూమన్ మీద డిపెండ్ అయి ఉండేది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడైతే కొంతవరకు మిషన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఏదైతే వ్యవసాయ రంగంలో పనులు ఉంటాయో అవన్నీ కూడా మిషన్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా రాను రాను ఏమవుతుందంటే ఈ నానో టెక్నాలజీ ద్వారా ఇంకా వెల్ డెవలప్డ్ అగ్రికల్చర్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇవి మరి ఊహలైనా అంటే కాదు, శాస్త్రీయంగా జరుగుతున్న వాస్తవాలు. ఇప్పుడు మనమైతే చూసాం ఒకప్పటి మొబైల్స్, ఒకప్పటి డెస్క్టాప్స్, ఇప్పుడు మొబైల్స్, ఇప్పటి ల్యాప్టాప్స్ అండ్ ట్రీట్మెంట్స్లో కూడా చేంజెస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంది. ఇంకా ఇలాంటి కొత్త ఆవిష్కరణ పట్ల మీకు ఆసక్తి ఉంటే, సైన్స్లో ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటే నానో టెక్నాలజీ అనేది భవిష్యత్తులో మంచిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రంగం అని చెప్పొచ్చు. మీకు దీంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అంటే లైక్ నానో టెక్నాలజీ కోర్సులు, బెస్ట్ స్కాలర్షిప్స్పై మరొక ప్రత్యేకమైన వీడియో కూడా చేస్తాం. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి, దానికి రిలేటెడ్ మేము వీడియో అయితే చేస్తాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జ్ఞానం పెంచుకోండి, మార్గం ఎంచుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.